వెల్కమ్ టు మార్నింగ్ బులెటిన్. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ వద్ద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇకపై ఇది తెలంగాణ భవన్ కాదు, జనతా గ్యారేజ్ గా మారిందని ప్రకటించారు. ప్రజలకు ఏ సమస్యలున్నా ఇక్కడికి వచ్చి న్యాయవాదుల ద్వారా సలహాలు తీసుకోవచ్చునని చెప్పారు. మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్లలో భూములు కోల్పోయిన రైతులను తాము కలిసి రోజులు చర్చించి వారికి ఇళ్లు పరిహారం ఇచ్చి ఒప్పించామన్నారు. కానీ ప్రస్తుతంలో కాంగ్రెస్ నాయకులు కూల్చివేతల ప్రాంతాలకు వెళ్లి బాధితులతో మాట్లాడడానికి కూడా మొహం చాటేస్తున్నారని విమర్శించారు. వాళ్ళకి ఎంతీయాలను ఇప్పించి, అవసరమైతే ప్లాట్ ఇచ్చి, ఇల్లు ఇచ్చి, పరిహారం ఇచ్చి, వాళ్ళకి రేపటి రోజున మీ భూముల విలువ పెడుతుందని చెప్పి సంజాయించి కాలు పట్టుకొని కడుపులో తల పెట్టుకొని ఒప్పించుకున్నాం, ఆఖరికి చేసుకున్నాం. మరి వీళ్ళేం చేయాలి? ముఖం చాటేస్తే అయిపోతుందా? అందుకే మీరు దయచేసి చేయాల్సిన డిమాండ్లు మూడే. ఒకటి, మాకు అలైన్మెంట్ అన్నా శాస్త్రీయంగా చేయండి, మేము అభివృద్ధి వ్యతిరేకం కాదు. రెండు, నష్టపరిహారం సమంజసంగా ఇవ్వండి. ఇది సరిపోదు, ఏ రకంగా కూడా బహిరంగ మార్కెట్లో ఒక రేటు ఉంది, ఎస్ఆర్ఓ రేట్ ఒకటి ఉంది. మరి దాన్ని పెంచి మానవతా కోణంలో ఒక దగ్గర మామ్నూర్ ఎయిర్పోర్ట్ కాడ 1,20,00,000 ఇస్తున్నారని చెప్పి కూడా తమ్ముడు ఇచ్చిండు వెంకటేష్. ఎకరానికి ఎయిర్పోర్ట్ 1,20,00,000 ఇస్తారు. మరి మీ దగ్గర ఎందుకు ఇవ్వద్దు అనేది మీ ప్రశ్న. అది వాస్తవమో కాదో నాకు తెలియదు, చూడండి. వాస్తవం అయితే సంతోషమే రాములన్న. అయితే అవన్నీ కూడా లాయర్లకు ఇవ్వండి. ఇంకా అదే చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నా అంటే వాళ్ళు ఇంటూరు కాబట్టి ఎవరికన్నా మీకు న్యాయ సలహాలు కావాలంటే, మీకు ఎవరికన్నా సరే న్యాయ సలహాలు కావాలంటే ఇగో మన తెలంగాణ భవన్ గారు, దీని పేరు ఇప్పటి నుంచిగా జనతా గ్యారేజ్. మీరు ఎప్పుడంటే అప్పుడు రావచ్చు, మీకు ఏ సమస్యలు ఉన్నా వాళ్ళకి చెప్పచ్చు. మీకు న్యాయపరంగా కూడా ఎలాంటి చిక్కులు లేకుండా, ఇబ్బంది లేకుండా వాళ్ళు మీకు సలహాలు కూడా ఇస్తారు. ఇక మీ వాళ్ళే ఉన్నారు ఇదంతా నాయకులు. వెలుగును నింపుతోందని, ఈ విజయానికి మూల కారణం కార్మికుల కృషేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. సంస్థ లాభాల బాట పట్టడంలో కార్మికుల పాత్ర కీలకమని పేర్కొన్నారు. సింగరేణి కార్మికులు శ్రమిస్తేనే విద్యుత్ ఉత్పత్తి, పరిశ్రమల అభివృద్ధి సాధ్యమవుతుందని గుర్తు చేశారు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో సింగరేణి పాత్ర అమోఘమని, ఈ స్థాయికి తీసుకొచ్చిన శ్రామికులు, సిబ్బంది అంకిత భావం ప్రశంసనీయమని కొనియాడారు. వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్ర సాధన ప్రక్రియలో సింగరేణి కార్మికులు ఒక ప్రత్యేకమైన పాత్ర పోషించారు. దాన్ని మా ప్రభుత్వం, మా పార్టీ ఎప్పుడూ వారి యొక్క భాగస్వామ్యాన్ని గుర్తిస్తూనే ఉంటుంది. అదేవిధంగా గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న సింగరేణి బొగ్గు గనులు ఈ దేశానికి, జాతికే వెలుగులను అందిస్తున్నాయి. ఈ దేశంలో వెలుగులు విరజల్లుతున్నాయి అని అంటే సింగరేణి కార్మికుల యొక్క శ్రమ. మీరు ఉత్పత్తి చేసిన బొగ్గు ఈనాడు దేశానికి వెలుగులు ఇవ్వడమే కాదు, ఈనాడు పరిశ్రమలను నడిపించి ఆ పరిశ్రమలను లాభసాటి బాటలో నడిపించడంలో కూడా సింగరేణి కార్మికులు ప్రత్యేకమైన పాత్ర పోషిస్తున్నారు. మరి నిరంతరం కష్టపడి ఈ జాతీయ ఆదాయంలో, రాష్ట్ర ఆదాయంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్న కార్మికులకు ఆ సంస్థకు వచ్చిన లాభాలలో భాగస్వాములను చేయాలని, వాళ్ళకు వాటాలు పంచాలని, ఒకనాడు సింగరేణి సంస్థ నష్టాలలో కూరుకుపోయి మూతపడుతుంది అనుకున్న సందర్భంలో కాకా వెంకటస్వామి గారు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి ఆనాడు ఈ సంస్థను ఆదుకోవడానికి అవసరమైన చర్యలన్నింటిని కూడా చేపట్టి ఆ తర్వాత సింగరేణి సంస్థ వెనక్కి తిరిగి చూడకుండా లాభాల బాటలో నడుస్తా ఉంది. ఆ వచ్చిన లాభాలలో శ్రమశక్తిని నమ్ముకున్న కార్మికులకు వాటాలు పంచాలని మన ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఈ రోజు మిత్రులు బట్టి విక్రమార్క గారు ఒక మంచి ఆలోచనతోటి కార్మికులను అభినందిస్తూనే, కార్మికులకు బోనస్లు పంచుతూనే, భవిష్యత్ పెట్టుబడులకు కూడా ప్రణాళిక, భవిష్యత్ తరాలకు సింగరేణి సంస్థను అందించాలంటే భవిష్యత్ ప్రణాళికలు ఉండాలి, సంస్థ విస్తరించాలి, వివిధ రూపాలలో కార్పొరేట్ కంపెనీలతో పోటీ పడే విధంగా ఈ సంస్థను బలోపేతం చేయడానికి ఎన్నో చర్యలను వారు చేపడుతున్నారు. అందులో భాగంగానే లాభాలు 6,394 కోట్లు 2024-25 సంవత్సరానికి లాభాలు వస్తే అందులో కార్మికులకు పంచడానికి దాదాపుగా వారు 4,034 కోట్ల రూపాయలు ఈరోజు వారికి కేటాయించడానికి ముందుకు వచ్చిండ్రు. అదే విధంగా భవిష్యత్ పెట్టుబడుల కోసం 4,034 కోట్ల రూపాయలు, కార్మికులకు బోనస్లు పండుగ సందర్భంగా ఇవ్వడానికి 2,360 కోట్ల రూపాయలు, ఇవి 41,000. సింగరేణి ఆదాయాన్ని గత 10 ఏళ్లలో కేసీఆర్ ప్రభుత్వం తీవ్రంగా దెబ్బతీసిందని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తీవ్రంగా విమర్శించారు. 2 బొగ్గు బ్లాకులను ప్రైవేటు సంస్థల నిర్వహణకు అప్పగించడం వలన సింగరేణి సంస్థకు ఆదాయంలో కోత తప్పలేదని అన్నారు. దేశానికి వెలుగులు నింపే ఈ మహత్తర సంస్థను బలహీనపరిచే విధానాలు బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలోనే జరిగాయని భట్టి ఆరోపించారు. కార్మికుల శ్రమ, సింగరేణి సామర్థ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వమే నేరుగా ఈ బ్లాకును నిర్వహించి ఉంటే సంస్థకు మరింత లాభాలు వచ్చేవని వ్యాఖ్యానించారు.
మధ్యలో ఉన్నటువంటి కోల్ బ్లాక్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆక్షన్ పెడితే ఆ ఆక్షన్ లో సింగరేణి కాలరీస్ పార్టిసిపేట్ చేయకుండా చేయటం వలన కొన్ని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి 2 సింగరేణి కాలరీస్ సంబంధించిన గనులు కూడా వాళ్ళ చేతుల్లోకి పోయినాయి. దీనివల్ల సింగరేణి అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి 2 సింగరేణి కోల్ బ్లాక్స్ ని కోల్పోవాల్సిన దుస్థితి ఏర్పడింది. కేవలం సింగరేణి కోల్పోవటమే కాదు, ఆనాటి ప్రభుత్వానికి సన్నిహితులుగా ఉన్నటువంటి కొద్ది మంది పెద్ద మనుషుల చేతుల్లోకి ఈ 2 బ్లాకులు కూడా వెళ్లేటువంటి పరిస్థితులు ఆ రోజు కల్పించారు. తద్వారా ఈ రోజు ఆ 2 బ్లాకులు ఇవాళ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పోవటం వల్ల మనకి ఆ బ్లాకులు దూరంగా ఉండి పెద్ద ఎత్తున సింగరేణి నష్టపోతా ఉంది. సో కార్మిక సంఘాలు ఈ రోజు వచ్చి పెద్ద ఎత్తున రిప్రజెంటేషన్స్ ఆ 2 బ్లాకులు కూడా ఎట్టి పరిస్థితుల్లో సింగరేణి లోకి వచ్చేటట్టుగా ప్రయత్నం చేసి ప్రభుత్వం వాటి తీసుకొచ్చేటువంటి కార్యక్రమాలు చేపట్టవలసిందిగా వారి రిప్రజెంటేషన్స్ కూడా ఇవ్వటం జరిగింది. యాజమాన్యం కూడా ఈరోజు అందులో కోల్ పెద్ద ఎత్తున అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ 2 బ్లాకులు ఎట్టి పరిస్థితుల్లో పోనీయకుండా మనం తెచ్చుకోవాలని యాజమాన్యం కూడా ఆలోచన చేస్తా ఉంది. యాజమాన్య ఆలోచన, బోర్డు ఆలోచనల్ని ఇటు సింగరేణి కార్మికులు అడిగినటువంటి దాన్ని రెండింటిని కూడా దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం కూడా సీరియస్ గా ఇది రాష్ట్ర ప్రజలకి సింగరేణి సంస్థకు ఉపయోగపడే కార్యక్రమం కాబట్టి ఆ 2 బ్లాకులు కూడా ఉన్నటువంటి సింగరేణి కాలనీస్ లోకి భాగస్వామ్యం కావటానికి ఉన్న మార్గాలన్నింటినీ ఎతికి ఆ మార్గాలని అన్వేషించి ఎట్టి పరిస్థితుల్లో ఆ బ్లాకులు తెచ్చుకునే కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉంది. తప్పనిసరిగా దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి కూడా మేము ఇప్పటికే గతంలో రిప్రజెంట్ చేశాం, భవిష్యత్తులో కూడా రిప్రజెంట్ చేసి వాటి తెచ్చేటువంటి కార్యక్రమానికి మార్గాన్ని సుగమం చేయటం. విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో జరుగుతున్న దసరా నవరాత్రి ఉత్సవాలపై మాజీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తీవ్ర విమర్శలు చేశారు. ఉత్సవాల నిర్వహణలో అధికారులు సమన్వయం చూపడం లేదని చెప్పుకొచ్చారు. కనీసం స్థానిక ఎంపీ కూడా పట్టించుకోవడం లేదంటూ ఆయన ఆరోపించారు. దుర్గమ్మను అడ్డు పెట్టుకుని కమర్షియల్ వ్యాపారాలు చేస్తుందని, ఇది కూటమి ప్రభుత్వం నిర్వాకమని ఆరోపించారు. దసరా నవరాత్రులు లక్షలాది భక్తులు తరలివచ్చే వేడుకలు కావడంతో అన్ని విభాగాలు సమన్వయం అవసరమని, కానీ ప్రస్తుత పరిస్థితి భక్తుల్లో అసంతృప్తి కలిగిస్తోందని చెప్పుకొచ్చారు వెల్లంపల్లి. దివ్యాంగులు ఎలాగెలాగో తెలియదు, అదేవిధంగా చంటి పిల్లల్ని పెట్టుకున్న వాళ్ళు ఎలాగెలాగో తెలియదు. వీటి గురించి కనీసం ఎంపీ గారు పట్టించుకున్న పరిస్థితి లేదు. ఎంపీ గారు పట్టించుకున్న పరిస్థితి మాట్లాడితే విజయవాడ ఉత్సవం గురించి ప్రెస్ మీట్లే తప్ప దసరా నవరాత్రులు ఈ విధంగా జరుగుతాయి అని చెప్పని ఎంపీ స్థాయిలో కానీ, మంత్రి స్థాయిలో కానీ, ఎమ్మెల్యే స్థాయిలో కానీ ఎన్ని రివ్యూలు పెట్టారు చెప్పండి? ఒక్క రివ్యూలో ఎంపీ, ఎమ్మెల్యే, మంత్రులు కలిసిన రివ్యూ నేను ఎక్కడ చూడలేదు. మరి కనీసం గతంలో మా ప్రభుత్వంలో అయితే కనుక ఫీల్డ్ విజిట్లు చేసేవాళ్ళం, రివ్యూలు చేసేవాళ్ళం, భక్తులకు అన్ని రకాల సౌకర్యాలతో ప్రతి ఒక్కటి కూడా ఏర్పాట్లు చేసేవాళ్ళం. ఈరోజు కేవలం విజయవాడ ఉత్సవకే ప్రజాప్రతినిధులందరూ కూడా పరిమితం అయిపోయారు. ఎందుకంటే నేను వేరే విధంగా మాట్లాడలేదు. మీరు దుర్గమ్మని ఏ విధంగా దుర్గమ్మ పేరు చెప్పుకుని విజయవాడ ఉత్సవాలు అని చెప్పని కమర్షియల్ యాక్టివిటీస్ స్టాల్స్ చూడండి. విజయవాడ ఉత్సవానికి స్టాల్స్ అంట 10 సైజు వచ్చేసి 56 రోజులకి 3,50,000 రూపాయలు వసూలు చేస్తారట. స్థలాలన్నీ ఏమో ప్రభుత్వ స్థలాలు, పున్నమి కానీ, స్టేడియం కానీ, తుమ్మలపల్ల కళాక్షేత్రం కానీ, ఘంటసాల కానీ, ఇప్పుడు మీరు ఏదైతే గొల్లపూడిలో దేవాలయ శాఖ చూసుకున్నారో అన్ని ప్రభుత్వ స్థలాలే. ఇప్పుడు ఒక గొల్లపూడి దానికి 45 లక్షలు చెక్ ఇచ్చినట్టుకున్నారు. అది కూడా ఆ స్థలాన్ని కూడా కొట్టేయాలని చెప్పని కృష్ణా మన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్తో అది గోల్ఫ్ కోర్ట్ అని చెప్పని, ఎగ్జిబిషన్ సొసైటీ అని చెప్పని, ఈ స్థలాలు లాంగ్ లీజ్కి ఇచ్చేయమని చెప్పని మీరు కలెక్టర్తో రాయించింది వాస్తవం కాదా? వాటన్నిటిని కూడా భక్తులు తప్పుపట్టబట్టి మళ్ళీ 2 నెలలకి మేము 45 లక్షల రూపాయలు అద్దె కడతామని చెప్పని మీరు 40 ఎకరాలకి కలిపి 45 లక్షల రూపాయలు కడితే 10 సైజుకి 3,50,000 వసూలు చేస్తారండి. ఇది మీరు చేస్తున్న వ్యాపారమా? విజయవాడ ఉత్సవాలు చేస్తారు చెప్పండి. ఇంజనీరింగ్ కాలేజీలు కూడా మీరు స్టాల్స్ పెట్టాలి, వేరే విధంగా కంపెనీస్ ఉంటే మీరు స్టాల్స్ పెట్టాలి అని చెప్పని ఒత్తిడి చేయడం, స్టాల్స్ ద్వారా కోట్ల రూపాయలు వసూలు చేయడం. కోట్ల రూపాయలు విజయవాడ ఉత్సవంలో పబ్లిక్ ఏమి ఉరిగిందని చెప్పండి. మీరు బుక్ మై షోలో ఇళయరాజా గారి షోకి బుక్ మై షోలో పెట్టారు టికెట్స్ కొనుక్కోండి అని చెప్పని. బుక్ మై షోలో చూడండి
ఆంధ్రప్రదేశ్ అప్పుల విషయంలో కూటమి నేతలు ఎన్నికల ముందు చెప్పిన మాటలన్నీ అబద్దాలేనని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి పొత్తా శివశంకర్ రెడ్డి ఆరోపించారు. అసెంబ్లీ సాక్షిగా ఈ విషయం బయటపడిందన్నారు. వైఎస్ జగన్ నాయకత్వంలోని గత ప్రభుత్వ కాలంలో మొత్తం 3,70,900 కోట్లు అప్పు జరిగిందని తెలిపారు. కానీ ప్రస్తుత సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కేవలం 15 నెలల్లోనే 1.90 లక్షల కోట్లు అప్పు చేశారని వెల్లడించారు. 25 సంవత్సరాల మధ్య కాలంలో ప్రభుత్వ రంగ సంస్థల మొత్తం రుణాలు నెలవారీ వివరాలు అందించండి అని శాసనసభలో అడిగినటువంటి ప్రశ్నకు జవాబిస్తూ ఇక్కడ తడబడుతూ అబద్ధాలు నిజం చేయాలని పాపము చగ ఇబ్బంది పడుతూ మొత్తంగా ఇచ్చినటువంటిది ఏంటంటే అనెక్షర్ 2లో 2024 జూన్ 12 నాటికి మొత్తం అప్పులు ప్రభుత్వ బకాయిల యొక్క రుణము ఏజీ ఖాతాల ప్రకారము 5,19,192 కొత్త స్టేట్ ఏర్పడినప్పటి నుంచి ప్రభుత్వేతర హామీలతో ప్రభుత్వ రంగ సంస్థల యొక్క రుణము 1,58,657 మొత్తంగా కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 ఏళ్లలో. ఇందులో 2018-19 నాటి వరకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పటి వరకు 2,57,509.90 ప్రభుత్వ యొక్క రుణమైతే ఆ యొక్క ప్రభుత్వ రంగాల యొక్క రుణము 49,442 మొత్తంగా తీసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 2019 నుంచి 2024 వరకు వాళ్ళు ఇచ్చినటువంటి గణాంకాల ప్రకారము ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారము శాసనసభ లెక్కల ప్రకారము 2,61,683 కోట్ల రూపాయలు. అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థల యొక్క రుణాలు 1,09,217. అంటే మొత్తంగా తీసుకున్నట్లయితే ప్రభుత్వ యొక్క అప్పులు ప్రభుత్వ రంగ సంస్థల యొక్క అప్పులు ప్రభుత్వం హామీ ఇచ్చినటువంటి లెక్కలన్నీ కూడా తీసుకున్నట్లయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చేసినటువంటి అప్పు 3,70,900 కోట్లే అని అధికారిక లెక్కలు ప్రశ్న నెంబర్ 973 పబ్లిక్ డొమైన్ లో ఉన్నటువంటి ఈ యొక్క సమాధానము తేటతెల్లమవుతుంది. ఇన్ని రోజులు కూటమి నాయకులు చేసింది ఆ తప్పు, వాళ్ళు మాట్లాడింది శుద్ధ అబద్ధము. ప్రజల్ని ఏదైనా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ పూజార్చనలు చేసి అభివృద్ధి పనులను పరిశీలించారు. కుటుంబ సమేతంగా శ్రీ రేణుకా ఎల్లమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఎల్లమ్మ చెరువు కట్ట సుందరీకరణ, సద్దుల బతుకమ్మ ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అమెరికాతో దౌత్య సంబంధాల్లో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. అమెరికా విధించిన నిబంధనల వల్ల విద్యార్థులు చదువుకోవటం, ఉద్యోగాలు పొందడం కష్టతరమైందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా 100 మంది సీఈఓలు ఇతర దేశాలకు సేవలు అందిస్తుండగా వారి ప్రతిభను భారత అభివృద్ధికి వినియోగించుకోవాలని సూచించారు. దౌత్య సంబంధాల్లో విదేశాంగ శాఖ తరఫున ఇటువంటి నియంత్రణ పెడతా ఉన్నప్పుడు భారత ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం పొంది విదేశాల్లో ఉన్న వాళ్ళంతా కూడా వచ్చి ఈ తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి గ్రామీణ ప్రాంతాల్లో సెకండ్ టైర్ అంతా హైదరాబాద్ చుట్టే కాకుండా ఇటువంటి ప్రాంతాల్లో మేము ఇక్కడ రేపు ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఏర్పాటు చేస్తాను, లేకపోతే రకరకాలుగా గ్రామీణ ప్రాంతాలకు విస్తరణ జరిగే విధంగా పారిశ్రామికరణ చేస్తూ ఇతర సాంకేతిక పరమైనటువంటి అభివృద్ధిని చేయాలని ఈ యొక్క పరిస్థితులలో విదేశాల్లో ఉన్నటువంటి తెలంగాణ బిడ్డలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు తీవ్రంగా స్పందించారు. నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన ఆయన దేశంలో తిరిగే రోడ్లు, విమానాశ్రయాలు మోడీ హయాంలో సాధించిన ప్రగతికి నిదర్శనమని ఆయన తెలిపారు. రాహుల్ గాంధీకి ఈ అభివృద్ధి కనపడకపోవటం ఆశ్చర్యకరమని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకులు అడుగుతా ఉన్నాను, మీరు దేశమంతా తిరుగుతున్నారు, మన దేశంలో మీరు తిరిగే రోడ్లు నిర్మాణం కూడా నరేంద్ర మోదీ గారు చేశారు. మీరు ఎక్కే విమానం అవి కూడా ఎయిర్పోర్ట్లు కూడా నరేంద్ర మోదీ గారు చేశారు. ఆ రోజు 75 ఒక విమానాశ్రయం ఉంటే కాంగ్రెస్ పార్టీలో ఈ 11 సంవత్సరాల్లో 150 ఎయిర్పోర్ట్స్ ఈ రోజు దేశంలో నిర్మాణం అయినాయి. ఇంత ఆ రోజు మనం ఇంపోర్ట్ చేస్తా ఉంటే డిఫెన్స్ ఎక్విప్మెంట్ ఇంపోర్ట్ చేస్తా ఉన్నాం.
ఈ డిఫెన్స్ ఒక ఇండస్ట్రీ కూడా, దాంట్లో హైదరాబాద్ కూడా ఒక భాగం. ఇక్కడ కూడా డిఫెన్స్ ఇండస్ట్రీస్ కూడా చాలా వచ్చినాయి. కాబట్టి మనంతా గర్వకారణము నరేంద్ర మోదీ గారు. మరి చిత్ర ప్రదర్శన రేపు 25 వరకు ఇది ఉంటుంది. తర్వాత మన జిల్లాలో కూడా ఇదే చిత్ర ప్రదర్శన అక్కడ కూడా చేయడం జరుగుతుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి రాహుల్ మీడియా సమావేశంలో జరిగిన గిరిజన సంక్షేమంపై కీలక ప్రకటనలు చేశారు. మినిస్ట్రీ ఆఫ్ లైబ్రరీ వెల్ఫేర్ అఫైర్స్ జోనల్ మేనేజర్ ప్రదీప్ కుమార్ సింగ్ ఇతర అధికారులతో కలిసి నిర్వహించిన ఈ సమావేశంలో ఆది కర్మయోగి అభియాన్ పథకం విజయవంతం చేయడానికి తీసుకున్న చర్యలను వివరించారు. ఐటీడీఏ పరిధిలోని 19 మండలాలు 130 గ్రామాల్లో ఈ పథకం అమలు చేయనున్నట్లుగా తెలిపారు. దుమ్ముగూడెం మండలంలోని నడికుడి, సింగవరం గ్రామాల్లో దీన్ని లాంఛనంగా ప్రారంభించనున్నట్లుగా వెల్లడించారు. అంగన్వాడీ టీచర్, ఆశా వర్కర్, ఒక స్కూల్ టీచర్, ఇట్లా ఈ టీం అందరికీ కూడా ట్రైనింగ్స్ ఇచ్చాము. సో ఈ ట్రైనింగ్స్ అన్నీ కూడా మన ఆదివాసీ ఊర్లలో అసలు పనిచేసే ఆఫీసర్స్ అంతా కూడా హైలీ మోటివేటెడ్గా ఉండాలి, ఆది కర్మయోగిలాగా పనిచేయాలి అని మా ఆఫీసర్స్లో మోటివేషన్ తీసుకురావడము ఒక భాగము. రెండవది విలేజ్లో ఏమేమి సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలను ఏ విధంగా మనం తీర్చుకోవచ్చు అన్న ప్లానింగ్ అంతా కూడా విలేజెస్తో కలిసే తయారు చేయడం రెండవది. మూడవది సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఏమేమి స్కీమ్స్ ఇస్తుంది, దాంట్లో ఎంతెంత సబ్సిడీస్ ఉన్నాయి, అవన్నీ మరి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరికీ తెలుసా లేదా, ప్లస్ విలేజ్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రోడ్లు కానీ బిల్డింగ్స్ కానీ వీటిలో కూడా ఏమైనా గ్యాప్స్ ఉన్నాయా, ఆ గ్యాప్స్ ఉంటే వాటిని మనము మళ్ళీ మనం సబ్మిట్ చేస్తే దాని నుంచి శాంక్షన్స్ తీసుకొని చేసుకోవడము. సో ఆఫీసర్స్ మోటివేటెడ్గా ఉండడము, దానితో పాటు ప్రజలందరూ ఆదివాసులందరూ ఈ అభివృద్ధి దాంట్లో భాగస్వాములై వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళే ముందుకు తీసుకొచ్చి ఆ సొల్యూషన్లో కూడా వాళ్ళు భాగం కావాలన్నది ఈ అభియాన్ యొక్క ముఖ్య ఉద్దేశం. దీనిలో భాగంగా ఇప్పుడు ట్రైనింగ్స్ అన్ని కంప్లీట్ అయ్యాయి. రేపటి నుంచి మనం యాక్చువల్గా ఫీల్డ్లోకి వెళ్తున్నాము. రేపు దుమ్ముగూడెం మండలంలో మనము 2 విలేజెస్తో స్టార్ట్ చేస్తున్నాము. దీంట్లో మనము ఫస్ట్ ఆది సేవా కేంద్రాన్ని, ఒక సేవా కేంద్రాన్ని, అది జీపీ బిల్డింగ్ ఉండొచ్చు, అంగన్వాడీ సెంటర్ ఉండొచ్చు, ఆ విలేజ్లో ఏది గవర్నమెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఉంటే దాన్ని ఆది సేవా కేంద్రంగా పెడుతున్నాము. సో రేపు ఈ 2 విలేజెస్లో ఆది సేవా కేంద్రాలు ఇనాగ్రేట్ చేసుకోవడము. దాని తర్వాత మనకు అంటే ఈ ప్రోగ్రామ్ అంతా కూడా మన తెలంగాణ యొక్క ముఖ్యమైన పండుగ బతుకమ్మ పండుగ జరుగుతున్న రోజుల్లోనే ఇవి కూడా చేస్తున్నాం కాబట్టి సో రేపు బతుకమ్మను కూడా మేము ఈ ఆది కర్మయోగిలో భాగంగా చేయబోతున్నాము. తర్వాత మెయిన్ ఉద్దేశము ఒక గ్రామ సభ రచబండ టైప్ పెట్టుకొని ఊర్లో ఉన్న పెద్దవాళ్ళను, యూత్ని అందరినీ కూడా అక్కడికి పిలుచుకొని ఏం సమస్యలు ఉన్నాయని ఫస్ట్ డిస్కస్ చేస్తాము. దాని తర్వాత ఊర్లో మెయిన్ ఏరియాలో ట్రాన్సాక్ట్ వాక్ అంటే మొత్తం తిరిగేసి వాళ్ళ సమస్యలను యాక్చువల్గా మళ్ళీ చూడడం, అంటే రోడ్స్ ఉన్నాయా లేదా, డ్రైన్స్ ఉన్నాయా లేదా, కరెంట్ ఉందా లేదా, బిల్డింగ్స్ రిపేర్స్, అట్లా అన్నీ మళ్ళీ ఆ వాకింగ్లో అంతా చూసుకొని మళ్ళీ గ్రామసభ, మళ్ళీ గ్రామ పంచాయతీకి వచ్చి ముందనుకున్నది ఏంటి, నిజంగా ప్రాబ్లమ్స్ ఏంటి, ఇట్లా అని చెప్పేసి విలేజ్ విజన్ ప్లాన్ అంటే 2030లో మా గ్రామ పంచాయతీ ఎట్లా ఉండాలి, 5 సంవత్సరాల తర్వాత ఎట్లా ఉండాలి అన్న యాక్షన్ ప్లాన్ అంతా తయారు చేసుకొని ఇట్లా 130 విలేజెస్లో తయారు చేసుకున్న తర్వాత దానికి తగ్గ అప్రూవల్ గ్రామసభ అప్రూవ్ చేస్తే మనకు సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కలిసి శాంక్షన్ చేస్తాయి. ఈ భాగంగా రేపు మనం చేస్తున్నాము. దీంట్లో అక్కడ యూత్కి కానీ పిల్లలకు ముగ్గుల కాంపిటీషన్స్, చిన్నపిల్లలకు లేకపోతే వాలీబాల్ కాంపిటీషన్స్, ఇట్లా అన్నీ కూడా అంటే మనం యాక్చువల్గా మనం పండుగ చేసుకుంటున్నాము. ఆది కర్మయోగిలో భాగంగా కూడా ఈ పండుగను ఇంకా మరింత మంచిగా చేసుకుంటున్నాము. సో నెక్స్ట్ అక్టోబర్ 2 వరకు మన పరిధిలో ఉన్న 130 విలేజెస్లో కూడా ఈ ఆది కర్మయోగి అభియాన్లో భాగంగా ఈ విలేజ్ యాక్షన్ ప్లాన్ అని తయారు చేసుకోవడం జరుగుతుంది. ఇది ఒక మంచి చక్కని అవకాశం కాబట్టి మేము రేపు ఈ 2 విలేజెస్ తర్వాత రేపు సాయంత్రం ప్రెస్కి కూడా 130 విలేజెస్ యొక్క షెడ్యూల్ రిలీజ్ చేస్తాము. సో అక్కడ ఆ ఊర్లో ఏ టైంలో మనం ఇది చేస్తున్నామో అది మీరు ముందుగానే మీ ద్వారా ఆ విలేజెస్కి వెళ్ళగలిగితే వాళ్ళు ఆ రోజు అవైలబుల్గా ఉంటే మనకి ఇంకా కూడా ప్రతిసారి ఏమైందంటే గ్యాప్స్ ఏమున్నాయన్నది మా ఆఫీసర్స్ మేము వెళ్ళి రోడ్ లేదు, డ్రైన్ లేదని మేము ఎస్టిమేషన్ చేసుకొని వస్తాము. దాంట్లో ప్రజల భాగస్వామ్యం ఎక్కువగా ఉండదు. బట్ ఇది ఒక చక్కని అవకాశం వస్తుంది విలేజ్లో ఆఫీసర్స్తో. ఖమ్మం జిల్లాలో మిషన్ భగీరథ కార్మికుల సమస్యలు ముదురుతున్నాయి. 4 నెలలుగా జీతాలు ఇవ్వకపోవడంతో కార్మికులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు వెల్లడించారు. ఎలాంటి కంపెనీ నిర్లక్ష్యం కారణంగా కార్మికులు పస్తులు పెట్టే పరిస్థితి ఏర్పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే సమయంలో మంత్రులు, అధికారులు పండుగ సంబరాలు చేసుకుంటున్న కార్మికుల కష్టాలపై ఎవరూ పట్టించుకోవడం లేదని విమర్శించారు. మంచినీళ్ళు ఇచ్చేది గవర్నమెంట్, మధ్యలో ఈడ ఆట ఈడెందుకు, అందుకే గద్దరు అనేది మధ్యలో దొరేంద్రో ఈడు పీకుడు ఏంద్రో అని చెప్పి మామూలుగా రాల పాట. ఎందుకంటే నేర్పుగా ఉన్నారు. ఏంటంటే ఏం చెప్తున్నారంటే ప్రభుత్వానికి మీకు సంబంధం లేదు అంటే మనం ప్రభుత్వం అనేది మాకు సంబంధించిన వాళ్ళు కాదుగా మీరు.
ఎవరికి సంబంధించిన వాళ్ళం మనం? కాంట్రాక్ట్. అంటే అసలు కాంట్రాక్ట్ వ్యవస్థ వచ్చింది అందుకు. అంటే నేరుగా ప్రభుత్వం మీదకి ఇలాంటి చర్యలన్నీ కూడా వాళ్ళ మీద ప్రతిబింబం పడకుండా తప్పించుకునేదానికే వస్తే కాంట్రాక్ట్లు ఈ పెద్ద పెద్ద కంపెనీలు వచ్చి మధ్యలో చేరినటువంటిది కూడా మనం చూస్తా ఉన్నాం. అందుకనే ఖచ్చితంగా ఇక్కడ ఉన్న ఏఎస్ఐ గారు ఉన్నాడు, చెప్పాలా, ఎమ్మెల్యే గారు రేపు పొద్దుటి కల్లా తేలవకపోతే రేపు పొద్దున ఈ దీక్షా శిబిరం క్యాంప్ ఆఫీస్ దగ్గర ఏర్పాటు చేద్దాం. అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు అందరినీ పిలవండి. మాట చెప్పిపోవడం కాదు, రోజంతా దీక్షలో కూర్చోమని అడగండి. అందరూ మీతో పాటు ఉండేటట్టుగా మనం ఏర్పాట్లు చేసుకుని పెద్ద ఎత్తున పండగ 4 రోజులు, దసరా పండగ 4 రోజులు మనం పండగ చేసుకోవాలో లేదో తేల్చాల్సినటువంటి అవసరం జిల్లాలో ఉన్న 3 మంత్రుల మీద ఉంది. మొదట అంతే, వాళ్ళదేనా కాదా? గట్టి చెప్పాలా మీరు? మనం పస్తులు ఉంటే వాళ్ళేం బతుకమ్మ ఆడతారా? వాళ్ళేం మనమేం పస్తులు ఉండాలా? వాళ్ళేం బతుకమ్మ ఆడతారా? అందుకని మన ఖచ్చితంగా మనం డిమాండ్ని బలంగా వినిపిద్దామని చెప్పి మీ ఉద్యమానికి సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తూ జరగబోయే పోరాటంలో కూడా ప్రత్యక్షంగా భాగస్వామ్యం అవుతామని చెప్పి తెలియజేస్తూ సెలవు ఇస్తున్నాం. హైదరాబాద్ బల్కంపేటలోని శ్రీ రేణుకా ఎల్లమ్మ అమ్మవారి ఆలయంలో ప్రముఖ సినీ నటుడు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధర ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన ఆమెకు అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు. అందరికీ నమస్కారం అండి. నవరాత్రి సందర్భంగా మేమందరం ఎల్లమ్మ తల్లి ఆశీర్వాదం కోసం వచ్చామండి. ప్రతి సంవత్సరం వస్తాం మేము. మాకు చాలా ఇష్టం అండి ఈ గుడి. చాలా సంతోషంగా ఉందండి, చాలా హ్యాపీగా ఉన్నాం మేము. హైదరాబాద్ లో సోమవారం సాయంత్రం కురిసిన భారీ వర్షం నగరాన్ని అత్తలాకుతలం చేస్తుంది. ముఖ్యంగా మెహదీపట్నం, మసబ్ ట్యాంక్, టోలీ చౌకీ ప్రాంతాలు పూర్తిగా జలమయమైపోయాయి. వీధులు చెరువులను తలపించేలా నీటితో నిండిపోయాయి. వర్షపు నీరు రోడ్డుపై ఉధృతంగా ప్రవహించడంతో వాహనాలు నిలిచిపోవడమే కాకుండా కొన్ని నీటిలో కొట్టుకుపోయాయి. తక్కువ స్థాయిలో ఉన్న ఇళ్లలోకి కూడా నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
విశాఖపట్నంలో మిరాజ్ సినిమా హీరోయిన్ రితికా నాయక్ సందడి చేశారు. నగరంలోని ఓ లగ్జరీ వెండి ఆభరణాల షోరూం ప్రారంభోత్సవంలో ఆమె ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా అభిమానులతో కాసేపు మాట్లాడి మీడియాతో కూడా మాట్లాడారు. త్వరలోనే వరుణ్ తేజ్తో ఓ చిత్రంలో నటిస్తున్నట్లుగా రితిగా వెల్లడించారు. హీరోయిన్ చూసేందుకు భారీగా అభిమానులు, స్థానికులు షోరూం వద్దకు తరలివచ్చి తమ ఉత్సాహాన్ని వ్యక్తీకరించారు. Launched today for the store in Gajuwaka, and I love Visakhapatnam. I've been here so many times for movies and everything, and now here for Gayas makes it more lovely. Thank you so much. Thank you for all the media to be here. Chala thank you everyone for being here. Thank you for being here for Gayas. Andaru Gayas jewelry lo shopping cheyandi. Next week కొంచెం time ఉంది with Varun Tej garu. So fingers like sit patiently for trailer and teasers.